మదనపురం మండలం గోపన్పేట్ విలేజ్లో ఉన్నామండి. మనం వీళ్ళంతా కూడా రైతులు. వీళ్ళంతా నూజివీడ్ అనే కంపెనీ సంస్థ ఆర్ఎన్ఆర్ రకంలో మేము కూడా సప్లై చేస్తాం. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుంది. మళ్ళీ మేమే కొంటాం ఆ వడ్లనని చెప్పి ఒక రైతు లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఒక ఏజెంట్ను పెట్టుకొని మారుమునుగాల విలేజ్ అంటుంది. ఇక్కడ ఉండవేలి మండలం మునగా మారుమునుగాల గ్రామం. అతని ఏజెంట్గా పెట్టుకొని నూజివీడ్ అనే సంస్థ ఇక్కడ రైతులకంతా కూడా ఆర్ఎన్ఆర్ రకం అమ్మింది సీడ్స్. మరి వీళ్ళు కూడా ఏమనుకుంటారు, నిజంగా 40 బస్తాలు అంటే కొద్దిగా లావు రకం ఉంటుంది, కొద్దిగా అధిక దిగుబడి వస్తుంది అని చెప్పి వీళ్ళు నమ్మి ఈరోజు దాన్ని కూడా సీడ్స్ నమ్మి రైతులు ఏముంటుంది, ఏదన్నా ఒక బస్సు ఎక్కువ ఉంటే మేము ఇంత కష్టం చేస్తాం, మాకు కొద్దిగా మేలు జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముతారు. రైతు అంటేనే అందరిని నమ్మడం. మరి నూజివీడు సీడ్స్ని కూడా వీళ్ళు నమ్మి తీసుకున్న పాపానికి ఈరోజు ఎకరకు కొందరికైతేనేమో 10 సంచులు 10 బ్యాగులు కూడా రాలేదండి ఎకరకు దిగుబడి. కొందరికి 15 నుంచి 20 బస్తాలు ఇంతవరకు దిగుబడి మించలే. మరి ఈ విషయం నూజివీడు సంస్థను అడిగితే ఆ ఏజెంట్ అనే వ్యక్తి ఏమో మేము వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. మేము కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ హెడ్ ఆఫీసు అతను ఎవరు మనం చేసింది పేరు రాజేష్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే మేము చెప్పిన అతను ఆ ఏజెంట్ని అడగండి అని చెప్పి నిర్లక్ష్య సమాధానం చెప్తా ఉన్నారు. అందుకే మేము జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన ఇటువంటి సంస్థలు వచ్చి రైతులను నట్టేట ముస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఇప్పుడు 6 గాలం కష్టపడి నిద్ర లేక తిండి లేక ఈరోజు పొలాల కాడ పట్టుకొని కాపలా కాసి ఈరోజు వరి ధాన్యం పండిస్తే 4 నెలలకు, ఆ 4 నెలలకు కూడా ఈరోజు పంట రాకపోతే ఈరోజు రైతు ఎక్కడ పోవాలి, ఆ రైతు అప్పెట్లా కట్టుకోవాలి, తిండి ఎట్లా తినాలి, ఆయన ఏ విధంగా ఈరోజు కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ఇటువంటి సీడ్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారిని కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఈరోజు బుక్కలేయాలి, నూజివీడు సంస్థను కూడా సీజ్ చేయాలని చెప్పి ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా ఎస్పీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నూజివీడు సంస్థ యాజమాన్యాన్ని, అదేవిధంగా ఏదైతే బ్రోకర్ ఉన్నాడో వీడు మొత్తం మధ్యవర్తిగా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన తీసుకొచ్చి లోపలేసి ఈరోజు చేస్తే మొత్తం ఇంటరాగేషన్ చేస్తే ఆ కంపెనీ ఓడిచ్చిండు, ఆ ప్లాన్ అంతా కూడా బయటకు వచ్చి ఆ నూజివీడు సంస్థను క్రిమినల్ కేసు పెట్టి ఈ రైతులను కూడా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు. వాళ్ళు ఏం చెప్పిన ఆ రోజు 40 బస్తాల దిగుబడి వస్తుంది, రాకపోయినా మాది పూచికత్తు అని చెప్పి ఈరోజు రైతులకు నమ్మించే సీడ్స్ ఇచ్చారు. కాబట్టి రైతులు అదే అడుగుతూ ఉన్నారు, అయ్యా మాకు ఎక్కువేమొద్దు, మీరు చెప్పింది ఇవ్వండి, మిమ్మల్ని నమ్మి మేము ఇచ్చినాం. ఎందుకంటే గవర్నమెంట్ సీడ్స్ సప్లై చేస్తున్నప్పటికీ వాడు ఇటువంటి మధ్యలో దళారులు బ్రోకర్లు జమ ఈరోజు రైతులను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంట్లో చాలామంది లోకల్ లీడర్స్ కూడా అనేక పాత్రలు ఉంటాయి. అంటే వాళ్ళ ద్వారా ఎంటర్ అయ్యి వీళ్ళకి నమ్మేయడము ఇవన్నీ. కాబట్టి వీటన్నింటి మీద పూర్తి విచారణ చేసి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.